హాయ్ ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో డిసెంబర్ నెలలో వచ్చినటువంటి అతి ముఖ్యమైన ఎన్వైరన్మెంట్ అంశాన్ని ఎంసీక్యూ రూపంలో పరిశీలిద్దాం. ఇది ఈ సిరీస్లో రెండో వీడియో. యుఎన్ఈఏ యునైటెడ్ నేషనల్ ఎన్వైరన్మెంట్ అసెంబ్లీ యొక్క 7వ సమావేశం ఎక్కడ నిర్వహించారు? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి జెనీవా, ఆప్షన్ సి నైరోబీ, ఆప్షన్ సి ప్యారిస్. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ సి నైరోబీలో ఈ సమావేశాలు డిసెంబర్ 8 నుంచి 12 వరకు నిర్వహించడం జరిగింది. దీని యొక్క థీమ్ను పరిశీలిస్తే అడ్వాన్సింగ్ సస్టైనబుల్ సొల్యూషన్స్ ఫర్ ఏ రెసిలియంట్ ప్లాంట్ అనే థీమ్తో ఈ 7వ యునైటెడ్ నేషనల్ ఎన్వైరన్మెంట్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం జరిగింది. దీని యొక్క అధ్యక్షుడు ఎవరంటే మనకి అబ్దుల్ బిన్ ఆలీ గారు అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఇదే అంశానికి సంబంధించి మరో ప్రశ్న చూద్దాం. ఇదే సంస్థ ఇచ్చేటువంటి అవార్డు ఎన్వైరన్మెంట్లో అత్యుత్తమైన అవార్డు. దీనికి సంబంధించి ఒక ప్రశ్న పరిశీలిద్దాం. 2025 సంవత్సరానికి గాను ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డును పొందిన భారతీయ ఐఏఎస్ అధికారి ఎవరు? ఆప్షన్ ఏ స్మితా సబర్వాల్, ఆప్షన్ బి ఇక్కడ స్పెల్లింగ్ తప్పదు సుప్రియ సాహు, ఆప్షన్ సి ఆమ్రపాలి, ఆప్షన్ డి రాణి సింధూరి. ఇక్కడ సరైన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బిలో ఉన్నటువంటి సుప్రియ సాహు అనే ఆమె 2025 సంవత్సరానికి గాను ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డును ఇన్స్పిరేషన్ అండ్ యాక్షన్ విభాగంలో పొందడం జరిగింది. ఈమె గతంలో నీలగిరి జిల్లాలో ప్లాస్టిక్ నిషేధానికి ఆపరేషన్ బ్లూ మౌంటైన్ అనే వినూత్న కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరో ప్రశ్న పరిశీలిద్దాం. కాప్ సదస్సు ఒకటి న్యూస్లో ఉండడం జరిగింది. మనకి సాధారణంగా క్లైమేట్కి సంబంధించిన కాపులు మాత్రమే మనము ఎక్కువగా దృష్టి పెడుతుంటాం, కానీ చాలా అంశాలకు సంబంధించిన కాపు సదస్సులు మనకి ఇటీవల న్యూస్లో ఉండడం జరిగింది. ఉదాహరణకు బయోడైవర్సిటీకి సంబంధించిన కాపు, అదేవిధంగా పాదరసానికి సంబంధించి ఒప్పందమైనటువంటి మినిమెట కాపు, అదేవిధంగా సైట్స్ సంబంధించి కాపు ఇటీవల జరగడం జరిగింది. వాటన్నిటిని ఒకసారి చూద్దాం. ప్రస్తుత ప్రశ్న చూద్దాం. మధ్యధరా సముద్ర రక్షణ కోసం ఉద్దేశించిన బార్సిలోనా కన్వెన్షన్ యొక్క COP24 సదస్సు ఎక్కడ నిర్వహించారు? ఆప్షన్ ఏ బార్సిలోనా, ఆప్షన్ బి కైరో, ఆప్షన్ సి రోమ్, ఆప్షన్ డి ఏథెన్స్. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ బిలో ఉన్నటువంటి కైరోలో ఈ సదస్సు నిర్వహించడం జరిగింది. దీని డిసెంబర్ 2 నుంచి 5 వరకు ఈ COP24 జరగడం జరిగింది. దీనిలో తీసుకున్న ప్రధానమైన నిర్ణయం ఏమిటంటే 2030 సముద్ర ప్రాంతాలను సుమారుగా 30% రక్షించాలని, బయోడైవర్సిటీని పరిరక్షించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా అదేవిధంగా క్లైమేట్కి సంబంధించిన కాప్ మనకి బ్రెజిల్లో జరిగింది, అది COP30. అదేవిధంగా సైట్స్ సంబంధించిన కాప్ మనకి సెంట్రల్ ఏషియా దేశమైనటువంటి ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్లో జరగడం జరిగింది. సైట్ సంబంధించి COP20. అదేవిధంగా మనకి బయోడైవర్సిటీ సంబంధించిన కాప్ ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో ఆర్మేనియాలో జరగడం జరుగుతుంది. మరో ప్రశ్న పరిశీలిద్దాం. ఇటీవల ఏ టైగర్ రిజర్వ్ నుండి రాజస్థాన్లోని రామ్గఢ్ టైగర్ రిజర్వ్కు పులులను తరలించడం జరిగింది? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే కన్హా టైగర్ రిజర్వ్, ఆప్షన్ బి పంచ్ టైగర్ రిజర్వ్, ఆప్షన్ సి కార్బెట్ టైగర్ రిజర్వ్, ఆప్షన్ డి బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ బి పెంచ్ టైగర్ రిజర్వ్ నుంచి మధ్యప్రదేశ్లో ఉంది. ఇక్కడ నుంచి రాజస్థాన్లో ఉన్నటువంటి రామ్గఢ్లోని టైగర్ రిజర్వ్కు పులులను తరలించడం జరిగింది. ఇది 2వ అంతర్రాష్ట్ర తరలింపు. మొట్టమొదటిసారిగా మనకి 2018లో మధ్యప్రదేశ్లోని కన్హా నుండి ఒడిస్సాలోని ఛత్తీస్గఢ్ నేషనల్ పార్కు తరలించడం జరిగింది, కానీ ఇది సత్ఫలితం ఇవ్వలేదు. మరో ప్రశ్న పరిశీలిద్దాం. భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ కలిగినటువంటి ప్యాసింజర్ నౌకను ఇటీవల ఏ నదిపై ప్రవేశపెట్టారు? ఆప్షన్ ఏ యమున, ఆప్షన్ బి బ్రహ్మపుత్ర, ఆప్షన్ సి గంగా నది, ఆప్షన్ డి గోదావరి. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే గంగా నదిపై ప్రవేశపెట్టడం జరిగింది. డిసెంబర్ 11వ తేదీన ఓడరేవులు మరియు షిప్పింగ్ మరియు జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ గారు వారణాసిలో నమో ఘాట్ వద్ద ఇది ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని తయారు చేసింది కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్.